అనిల్ కుమార్ అరెస్ట్ కాబోతున్నారా? అందుకే అనిల్ కుమార్ ఇప్పుడు పరారీలో ఉన్నాడా? అసలు ఎక్కడికి వెళ్లారు? ఏం జరిగింది? అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, అనిల్ కుమార్ గారు చేసిన అన్యాయాలు, అక్రమాలు అసలు ఏంటి? అందుకే పరారీలో ఉన్నారా? అరెస్టు కాబోతున్నారా? అసలు ఏం జరిగింది? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. దాని మీద అసలు చాలా అది ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. 1%, 0.5% ఎందుకు తొందర అనుకొని ఎటకారం చేశాడు ఆయన. అంటే అంత ఎటకారంగా అంత ఇదిగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయనకి ఎంక్వైరీ కోసమో లేదంటే పిలిచి మాట్లాడడం కోసమో పోలీసులు ఫోన్ చేసినా కూడా నాట్ రీచబుల్ అంట. ఎక్కడ ఉన్నారో తెలియదంట. ఎందుకంత అబ్స్కాండ్ అయిపోవాల్సిన, ఇప్పుడు పిలుస్తారు మాట్లాడతారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది జర్నలిస్టులను కూడా ఇట్లా అనలిస్టులను కూడా పిలిపిస్తే పోలీసులు పిలిచారు, మాట్లాడారు. సార్ మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఏదో అంటే ఇండైరెక్ట్గా క్లాస్ పీకించారో వార్నింగ్ ఇవ్వడం గట్రా జరిగింది. బట్ ఎవరు పారిపోలే, ఫోన్ ఎత్తడం మానిలే. మరి అలాంటప్పుడు ఇక్కడ ఒక మాజీ మంత్రి అనిల్ కుమారు, ఆయనతో అనుచరులు మార్బలము కార్యకర్తలు ఉన్న వ్యక్తులు ఎందుకు ఇలాగా భయపడిపోయి మరీ అబ్స్కాండ్ అయిపోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు ఉన్న వార్తల ప్రకారం అయితే ప్రస్తుతానికి ఆయన ఫోన్ నాట్ రీచబుల్ ఉంటుంది. ఎక్కడున్నారో వాళ్ళ పిఏలు వాళ్ళని అడిగినా కూడా తెలియదు అంటున్నారట. తెలియదు ఇన్ ద సెన్స్ అంటే మేబీ వీళ్ళందరితో ఎందుకు డిస్టర్బెన్స్ దూరంగా ఉండాలనుకుంటున్నారో, లేదంటే ఎవరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారో తెలియదు. అంతగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పిన్నెల్లి గారు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏది మన గుంటూరు దగ్గర అదే పల్నాడు వాడు ఏం చేశాడు, లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ ఈవీఎం మిషన్ పగలగొట్టిన అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి దాక్కొని ఎక్కడో మద్రాసు చెన్నై ఇవన్నీ తిరగాల్సిన అవసరం ఏముంది? అరెస్ట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరేం చేస్తారో చూస్తాం మేము అంతే సానుభూతి కోసం ప్రజల దగ్గర. మరి ముందెందుకు పారిపోవాలి? ఇప్పుడు ఈయన కూడా అంతకుముందు వర్మ గారు కూడా రామ్గోపాల్ వర్మ గారికి మరి కూడా ఇష్యూ అయినప్పుడు ముందు దేనికో వెళ్తే లేరని చెప్పారండి వాళ్ళు పిఆర్. అంటే ఎవరెవరైతే ఎంత ఇదిగా మాట్లాడుతున్నారో ముందు అబ్స్కాండ్ అయిపోయి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు విషయం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మొన్న నెల్లూరు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ మన కొవ్వూరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు. ఆవిడ పిహెచ్డీ ఎక్కడెక్కడ చేసిందో మాకు తెలుసు, ద్వంద్వార్థాలు వచ్చేలాగా రకరకాలుగా వెటకారంగా మాట్లాడారు. దాని మీద మహిళా సంఘాలన్నీ కూడా ఖండించే, ఎస్పెషలీ పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు కూడా చాలా పర్టికులర్గా భువనేశ్వర్ గారు పర్టికులర్గా ఖండించారు. సో ఆ విషయంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు A1గా ఉంటే ఈయన A2గా ఉన్నాడు. సో A2గా ఉండి A1గా వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. A2గా ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు ఈయన అబ్స్కాండ్ వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఈయన పిఏ ఏదైతే ఉందో ఆ పిఏ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఏదో ల్యాండ్ మైనింగ్ సంబంధించిన వ్యవహారాల్లో ఈయన ఇరుక్కున్నాడు. చూడండి, ఒక్కొక్కరు ఎంత అమాయకంగా తొడలు కొట్టి మీసాలు మెలేసి తేల్చుకుందాం. పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడారా. ఇదే అనిల్ కుమార్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడాడో ఒకసారి మీరు పాత వీడియోలు చూడండి. లోకేష్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో పాత వీడియోలు చూడండి. అప్పుడంత చెలరేగిపోయి మాట్లాడు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కొడాల నాని గారు ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఎన్ని ఇష్యూస్ అవుతుంటే, ఇన్ని జరుగుతుంటే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు, ఏం మాట్లాడు, ఏమీ ఉండదు. ఏం జరిగిందంటే ఎవరు మాట్లాడు. పోనీ నిజంగా మీరు అంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, ప్రజలు మీ వెనకున్నారు, ఓటర్లు మీ వెనకున్నారు, కార్యకర్తలు మీ వెనకున్నారు అనుకుంటే ధైర్యంగా రావచ్చు కదా ముందుకి. ఎందుకు రారు? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్కి రాజమండ్రి అయినప్పుడు గందరగోళం చేశారు. ఏది ఒక గంట సేపు. తర్వాత ఏమైంది? ఎక్కడా ఇష్యూ లేదు. అంటే ఒక్కొక్కరుగా సైడ్ అయిపోతున్నారు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు చేశారు? రోజా గారికి ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళక ముందే వెనక కొత్త అనుచరులు కనబడేసరికి ఆ నియోజకవర్గ ప్రజలు అడిగారట, అమ్మ రోజమ్మ వెనక ఉండారు కదా, వాళ్ళు కనబడట్లేదండి. అంటే వాళ్ళు ఆల్రెడీ సైడ్ అయిపోయి ఇండైరెక్ట్గా టీడీపీకో జనసేనకో సపోర్ట్గా వెళ్ళిపోయారు. ఎలాగా వీళ్ళ సంగతి తెలుసు, వీళ్ళు గెలవరు, పైగా వీళ్ళు గుట్టి మాటలే, ఎవరికి పని చేసి పెట్టరు అన్నట్టుగా. సో అట్లాగా ఒక్కొక్కరికి అనుభవం జరుగుతుంది. ఇప్పుడు కొడాల నాన్నగారు ఏమన్నారు,
ఒక్కొక్కడిని ఓచకోత కోస్తాను కొడకల్లారా అన్న ఏ రకరకాల పదాలతో మాట్లాడాడు ఆయన. సన్నాస్ అన్నాడు, 420 అన్నాడు, దొంగముండా కొడుకులు అన్నాడు, రకరకాల తిట్లు తిట్టాడు. మరి ఆయన ఇంటి మీదకి కోడిగుడ్లతో టమాటాలను అటాక్ వెళ్తే ఆయన ఇంటి పక్క చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళి మా నాయకుడి మీద ఎందుకు విసురుతున్నాను అనాలి కదా. మరి మాకు 40% ఓటింగ్ ఉందని చెప్పుకునే వాళ్ళకి ఎక్కడ మరి ఆ 40% ఓటర్లు ఏమయ్యారు, ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు? సో ఇట్లాంటివన్నీ ఎవరెవరైతే చెలరేగిపోయి మాట్లాడారో వాళ్ళందరూ ఇప్పుడు తలదాచుకునే పరిస్థితి వస్తుంది. ఎంతమంది చూడండి, మాజీ మంత్రులు ప్రతి ఒక్కరిది కూడా పేరు నాని గారి మీద ఒకటి రకమైన కేసు ఉంది, అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఒకటి ఉంది, జోగి రమేష్ గారి మీద ఒకటి ఉంది. మీరు ఏ పేరు చెప్పండి, నేను ఏదో ఒక చెప్తా కేసు. అంటే మన విడుదల రజనీ గారు, ఆవిడ సొంత పార్టీ వ్యక్తులకే ఎంతో అమౌంట్ తీసుకుని తిరిగి ఇవ్వాలని ఇవ్వలేదని పెద్ద ఇష్యూ అయ్యింది. ఏది సత్తెనపల్లిలో. మరి ఆవిడ ఇప్పుడు గుంటూరుకు వచ్చి పోటీ చేశారు, ఏమైంది? ఓడిపోయారు. కొత్త గ్రాండ్గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి నెక్స్ట్ డేనే ఆఫీస్ని ఎవరు తగలబెట్టాడో రాళ్ళు తీసుకుని కొట్టడం ఏదో జరిగింది. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ గారు భయపడి ఎక్కడ అరెస్ట్ అవుతానేమో అని చెప్పి పరారీలో ఉన్నారంటారా? అదే అంటున్నాను. ఇప్పుడు చాలామంది బయటికి తెలిసిన వ్యవహారం ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారికి అనుచిత వ్యాఖ్యలు చేసిన పక్కన ఈయన కూడా ఉన్నాడు కాబట్టి ఈయన మద్దతు ఇచ్చాడు అని ఈయన ఏటుగా చేర్చారు కాబట్టి ఈయన అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఏదో మైనింగ్ విషయంలో ఈయన వ్యవహారాల అవకతవకలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఓకే. సో ఆ మైనింగ్ ఈ విషయంలో పిలిపిస్తే ఆ విషయం కూడా కెలుకుతారేమో, అందులో కూడా మొత్తం గుచ్చి అడిగి అరెస్ట్ చేస్తారేమో భయంకి నోరిప్పట్లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా సిట్టు ముందుకు 2-3 సార్లు వచ్చారు, రాలేదు. మిథున్ రెడ్డి గారు ఎంపీ కదా, ఎంపీ స్థాయిని అరెస్ట్ చేయాలంటే కష్టం, చాలా దాని ప్రాసెస్ ఉంది ఇది అన్నారు. ఏమైంది? సింపుల్గా అరెస్ట్ అయిపోయారుగా. ఇంకా అంటే తప్పించుకోవడానికి కూడా వీలు లేనట్టుగా 268 మంది సాక్షుల్ని, దాని వీడియో ఫుటేజీల్ని అన్ని పెట్టి 300 పేజీల ఛార్జ్ షీటు సబ్మిట్ చేశాక మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారుగా. ఎంపీ సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే, ఇంకా వీళ్ళు అరెస్ట్ చేయడానికి ఏముంది చెప్పండి? మేబీ ఇవన్నీ ఎందుకులే అనుకునే విషయమో లేదు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా జనరల్గా అంబటి గారు ఒకరు బాగా యాక్టివ్గా ప్రతి ఒక్క దాని మీద మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడ మాట్లాడలేదు. రోజా గారు కూడా అడపాదడపా మాట్లాడుతున్నారు కదా. అంటే మాట్లాడకపోతే బాగోదేమో, లేదంటే మమ్మల్ని మర్చిపోతారేమో, నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇలాగ యాక్టివ్గా లేకపోతే మళ్ళీ మనం పోటీ చేయలేమేమో అనే ఉద్దేశంలో అడపాదడప అక్కడ అది కూడా పూర్తిగా ముందున్నంత ఆవేశం కూడా లేదు. మీరు గమనించారో లేదు? ఇప్పుడు వీళ్ళందరికన్నా ఎక్కువగా చెలరగిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడింది కొడాలి నాని గారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయనకు కూడా అరెస్ట్ చేస్తాడు హార్ట్ బైపాస్ సర్జరీ అన్నారు, ఎక్కడ బాగాలేదంటే హైదరాబాద్ తీసుకెళ్లారన్నారు, ముంబై తీసుకెళ్లారన్నారు, ఏవో కథలు చెప్పారు. ఎందుకట్లా? బాగాలేకపోతే అంశం తప్పించుకోవడం. ఇంకో ఆయన అంటాడు, నేను దళితుడిని కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మంత్రిగా చేసావయ్యా, ఇంకా నువ్వు దళితుడు వెనకబడినవని అంటావేంటి? అంటే ఇవన్నీ తప్పించుకోవడానికి దీంట్లో రాజకీయాల్లోకి కులాలని మతాలని ఎంటర్ చేసేసి వీళ్ళు సేఫ్ అయిపోయి మళ్ళీ ఏమనంటే సానుభూతి. ఎలాంటిది? కడిగిన ముత్యంలో తిరిగి వస్తాం, ఇదంతా కక్ష సాధింపే అని చెప్పడం అర్థమవుతుంది కదా. చూద్దాం మరి ఇంకేం ముందు ఏం జరుగుతుందో. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.